సభాధ్యక్షులు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు రామకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు ఆనందబాబు గారు, మా మిత్రుడు కుటుంబరావు గారు, రామ్నాథ్ గారు, మై ఫార్మర్ కొలీగ్ రామాంజనేయులు గారు, జయప్రకాష్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి కర్త మా మిత్రుడు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు, అలాగే మేడం మంజులారెడ్డి గారు, అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ పుస్తకం ఎలా ప్రారంభమైందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబరావు గారు చెప్పినట్లుగా సుమించగా కుటుంబరావు గారికి, నాకు, రామనాథ్ గారికి, మా అందరికీ కూడా 35 సంవత్సరాలకు పైగా చంద్రబాబు నాయుడు గారితో పరిచయం, వారితో సాన్నిహిత్యం ఉంది. ప్రత్యేకించి రామనాథ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణిస్తున్నప్పుడు, ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని ఐడియాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు, వాటన్నిటినీ విని చాలా అబ్బురపడి ఇవి చాలా విలువైనటువంటి ప్రతిపాదనలు, అమలు అయినా అమలు కాకపోయినా వీటన్నిటినీ కూడా ఒక సంకలన రూపంలో తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మా మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ గారిని సంప్రదించి వారితో ఆ అనుభవాలన్నింటినీ కూడా, ప్రతిపాదనలన్నింటినీ కూడా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఇది దీని వెనకున్న కథ. ఇక ఈ పుస్తకానికి ఈ పేరు ఎందుకు పెట్టారు అనేటువంటిది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. అది చెప్పడానికి ముందు, ఇది 2వ పుస్తకం. దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు ఎక్స్ఓ అనేటువంటి మొదటి పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జించింది. దానికి అనేక అవార్డ్స్ వచ్చాయి. అదృష్టవశాత్తు దాన్ని కూడా నేను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా అనేక ప్రపంచ స్థాయి పత్రికల్లో, మ్యాగజైన్స్లో ఆ పుస్తకం గురించి రివ్యూలు వచ్చాయి. ఫోర్బ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పత్రికల్లోని రివ్యూలు వచ్చాయి దాని మీద, ఆ పుస్తకం మీద. అలాగే అనేక అవార్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా బుక్ ఛానల్ అవార్డ్, బెస్ట్ పొలిటికల్ బయోగ్రఫీ అనేటువంటి అవార్డు కూడా దానికి రావడం జరిగింది. అలాగే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఫోర్బ్స్, టెడెక్స్, ఇంకా చాలా చాలా లెక్కకు మించినటువంటి పత్రికల్లో, మ్యాగజైన్స్లో ఆ పుస్తకం గురించి రివ్యూలు వచ్చాయి. సరే, ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారితో పంచుకోవడం జరిగింది. ఆ పుస్తకం యొక్క విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2వ పుస్తకాన్ని ఈరోజు మేము వెలువరచడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ పుస్తకాన్ని తిరిగి మళ్ళా శ్రీనివాస్ ప్రసాద్ గారు రాయడం జరిగింది. రామనాథ్ గారు ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా అక్షర రూపాన్ని కల్పించినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని సింగపూర్లో ఎందుకు లాంచ్ చేశామనేటువంటి ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది. నిజానికి సింగపూర్లో ఉన్నటువంటి తెలుగు కాకతీయ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు మనందరికీ చాలా ఆత్మీయులు. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అలాగే అన్ని ప్రాంతాలకు, ఇటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అందరూ కూడా ఉన్నారు. సుమారుగా 10-12 మంది. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ పుస్తకాన్ని మేము ఇక్కడ రిలీజ్ చేస్తాము, ఈ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అలాగే ఆ అసోసియేషన్ కూడా సింగపూర్ గవర్నమెంట్ యొక్క రికగ్నైజ్డ్ బాడీ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన దేశంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎవరి పర్మిషన్ అడగాల్సిన పని లేదు. కానీ సింగపూర్ అలా కాదు. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రభుత్వ పర్మిషన్ అవసరం. కాబట్టి ప్రభుత్వ పర్మిషన్తో ఈ కార్యక్రమం వాళ్ళు నిర్వహించారు. దానికి ఉదాహరణ ఏమిటంటే, సింగపూర్ అంబాసిడర్, హై కమిషనర్ శిల్ప అంబులే కూడా, వారు కూడా మన కార్యక్రమానికి అక్కడ హాజరవడం జరిగింది. మీరు ఫోటోలో చూస్తుంటారు. సరే, ఈ విధంగా సింగపూర్ ప్రజలు ఎంతో ఆత్మీయతతో మమ్మల్ని ఆదరించి అక్కడే పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి ఫంక్షన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా వారిలో రాంబాబు గారు, మధుసూదన్ గారు, కరుణాకర్ గారు, వెంకటరావు గారు, వారందరికీ కూడా మనందరి తరఫున మరొకసారి వేదిక మీద నుంచి వారికి మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక దృఢ అభిప్రాయం, ఒక ఆత్మీయత,
మన తెలుగు ప్రజలకి ఇక్కడ వాళ్ళకే కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎంత అద్భుతంగా ఉందనేటువంటి విషయాన్ని ఇది మనకి విశదపరుస్తుంది. సరే, ఇక పుస్తకం విషయానికి వచ్చినట్లయితే CBN 361. చాలా మందికి సందేహం, ఏమిటి 361? ఆల్రెడీ జయప్రకాష్ గారు కొంతవరకు వివరించారు. ప్రభుత్వంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు ఒక అధికారిగా నువ్వు ఎలా చేసావంటే సార్ 100% సార్ కంప్లీటెడ్ ఇట్ సార్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు 100% అనే మాటకి అర్థం లేదంటారు. ఆయన 100% అయినా కూడా స్టిల్ దెర్ ఇస్ ఎ గ్యాప్, స్టిల్ దెర్ ఇస్ ఎ స్కోప్ టు అచీవ్ 110%, 120%, 150%. సో అది ఆయన ఆలోచనలో ఉన్నటువంటి పరిణతి. మేమైతే లేదు సార్ అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది సార్ అంటాం. మా రామాంజనేయ గారికి బాగా తెలుసు. ఎప్పుడు కూడా మేము పూర్తయిందంటే ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. అలాగే మ్యాథమెటిక్స్ లో ఒక వృత్తానికి 360 డిగ్రీలు ఉంటాయి, 361 ఉండవు కదా. కానీ 361 వైపుకు వెళితే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయనేటువంటి దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. నిజానికి 361 డిగ్రీ లీడర్స్ అనేటువంటి పేరు మేము పెట్టింది కాదు. నేను, రామ్నాథ్ గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు మేము పెట్టిన పేరు కాదు. మీరు గూగుల్లో కొట్టి చూడండి, 361 డిగ్రీ లీడర్ ఇన్ ద వరల్డ్ అని కొట్టి చూడండి, ఎవరి పేర్లు వస్తాయి. సో అందులో 3 పేర్లు ప్రధానంగా కనిపిస్తాయి మనకి. ఒకటి లీ క్వాన్ యూ గారు, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్, వారి గురించి ఇందాక వివరించడం జరిగింది. అలాగే రెండవది జెసిండా ఆర్డెన్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ గారు. మూడవ పేరు చంద్రబాబు నాయుడు. అంటే 361 డిగ్రీ లీడర్ గా ప్రపంచం ఆయన ఎప్పుడో గుర్తించింది, మనం ఇప్పుడు గుర్తిస్తున్నాం. సో బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు కదా. కాబట్టి ఈ 361 డిగ్రీ పరిపాలనకు సంబంధించినటువంటి అనేక ఉదాహరణలు ఈ 2 పుస్తకాల్లోనూ కూడా ఉటకించడం జరిగింది. ముఖ్యంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకంటే ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటి పుస్తకం కాదు. ఎందుకంటే నేను రాజకీయాలకు చాలా దూరం. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక రాజకీయవేత్తగా ఎప్పుడు చూడను. ఇందాక వారు చెప్పినట్టుగా, గురురావు గారు చెప్పినట్టుగా, ఈజ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ స్టేట్స్మెన్, ఈజ్ ఎన్ ఇన్నోవేటర్, ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ ఫ్యూచరిస్ట్, అబౌవ్ ఆల్ ఈజ్ ఎ హ్యూమనిస్ట్. సో ఇన్ని లక్షణాలు సంతరించుకున్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచనల యొక్క సమాహారమే ఈ పుస్తకం. ఇందులో ఎక్కడ రాజకీయం లేదు. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి స్కూల్ పిల్లవాడు చదవాలి, అలాగే ప్రతి లైబ్రరీలో కూడా ఉంచాలనేటువంటి మా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజు రాజకీయ నాయకులు అంటే ఎంతసేపు రాజకీయాలే చేస్తారనేటువంటి ఒక అపప్రథ ఉంది. కానీ మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక విద్యావేత్త, ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు, భవిష్యత్తును చూడగలిగేటువంటి నాయకుడు. కేవలం భవిష్యత్తు కాదు, ఆ భవిష్యత్తుకే భవిష్యత్తు చూడగలిగేటువంటి నాయకుడు. అటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజు పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేనటువంటి పుస్తకం. కాబట్టి అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవండి. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా వస్తుంది, అది ఇంకా ప్రింట్ లో ఉంది. అది బహుశా ఇంగ్లీష్ వెర్షన్ చాలా మంది చదవలేకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాలని చెప్పి కొంత హై లెవెల్ లాంగ్వేజ్ ఉపయోగించి నేను రాయడం జరిగింది, కొంత స్వేచ్ఛను కూడా తీసుకుని రాయడం జరిగింది. బట్ ఎనీహో, ఇక రెండవ పదం, దీనికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాం. ట్యాగ్ లైన్ పాలిమాత్. దీని కుటుంబరావు గారు చాలా చక్కగా వివరించారు. పాలిమాత్ అంటే అనేక రంగాలలో నిష్ణాతం, అనేక రంగాలలో నైపుణ్యం, అవగాహన, ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్, ఇన్నోవేషన్, క్రియేషన్ ఉన్నటువంటి వ్యక్తులను పాలిమాత్స్ అంటాం. పాలిమాత్స్ అనేటువంటి పదం కూడా మేము సృష్టించిన పదం కాదు. మీరు పురాతన కాలంలో చూస్తే పాలిమాత్స్ గా అరిస్టాటిల్, లియోనార్డో డావిన్సీ గురించి తెలుసు కదా, గొప్ప పెయింటర్ అండ్ చిత్రకారుడు. మోనాలిసా ఆర్యభట్ట కేటగిరీలోకి రావడం లేదు. ఇదంతా గూగుల్ సెర్చ్ లో వచ్చేటువంటి సమాచారమే. ఇందులో నాది వేసనత్తు కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి పేర్లే నేను చెప్తున్నాను. అలాగే కోపర్నికస్, వీళ్ళు మాత్రమే పాలిమాత్స్ గా ఆ కాలంలో గుర్తింపు పొందినటువంటి వాళ్ళు. లేదండి, రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం ఆయన రైటర్ మాత్రమే. ఇక్కడ పాలిమాత్ అంటే వివిధ అంశాలలో నిష్ణాత ఉండాలి.
వివిధ సబ్జెక్టులో ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి. అలాగే తరువాత కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో 3 పేర్లు చెప్తాను, అందులో 2 పేర్లు చెప్తాను. బెంజమిన్ ఫ్రాంక్లిన్, మనకు ఆయన గురించి ఒక పెన్ గురించి తెలుసు, పెన్ కనుక్కున్నాడు, ఆయన ఫౌంటైన్ పెన్ కనుక్కున్నాడు అని తెలుసు. కానీ ఆయన ఒక గొప్ప విద్యావేత్త, శాస్త్రవేత్త, అలాగే గొప్ప వాద్యకారుడు, సంగీత వాద్యకారుడు, సంగీత విద్వాంసుడు, ఇలా చాలా కళలలో నిష్ణాత సంపాదించినటువంటి వ్యక్తి. ఇక ఆ కాలంలో మరొక వ్యక్తి ఏకైక భారతీయుడు జగదీష్ చంద్రబోస్, సర్ జగదీష్ చంద్రబోస్. ఆయన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను బయాలజీ చదివిన వ్యక్తిగా నాకు ఆయన గురించి బాగా తెలుసు. ఆయన మొక్కలలో కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా స్పందిస్తాయి అనేటువంటి కనుక్కున్నటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త. మొక్కలకి స్పందించే గుణం ఉంది. ఈ మధ్యకాలంలో మీరు టీవీలో చూసుంటారు, మొక్కలు ఒకదానితో కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయని ఇప్పుడు చెప్తున్నాం మనం. వాటి వేళ్ల ద్వారా, వాటిలోంచి వచ్చేటువంటి కొన్ని రేణువుల ద్వారా ఒక మొక్క ఇంకొక మొక్కతో మాట్లాడుతుంది. పక్క మొక్కకి జబ్బు పడితే ఇది వెంటనే వార్నింగ్ ఇస్తుంది మిగిలిన మొక్కలకి. అంటే మనుషుల్లాగే వాటికి లక్షణాలు ఉన్నాయనేటువంటి విషయం ఆ రోజుల్లోనే ఆయన గమనించి చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆయన నోబెల్ ప్రైజ్ రాలేదు. ఆయన కేవలం బయాలజీ కాదు, ఫిజిక్స్, ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ జియాలజీ ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ లోనూ కూడా ఒక ఎక్స్పర్టైజ్ సంపాదించినటువంటి వ్యక్తి జేసీ బోస్ గారు. ఇక నవీన యుగానికి వచ్చినట్లయితే ఆ కోవకు చెందిన వ్యక్తుల్లో చోమ్స్కీ గారు, జేమ్సన్ గారు, మనందరికీ తెలిసిన వ్యక్తి ఎలాన్ మస్క్ లో ఆయన ఉన్నటువంటి వేరే లక్షణాలు పక్కన పెడితే ఆయన కూడా పాలిమాత్ గా గుర్తింపు పడ్డాడు. తెలుసు కదా ఆయన ఎన్ని రకాల ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్ మనందరికీ తెలుసు. ఇక ఆ కోవకి చెందిన వ్యక్తి మన సిబిఎన్ గారు. సో అనేక సబ్జెక్ట్స్ లో, అనేక రంగాలలో ఏకధాటిగా ఒకేసారి ప్యారలల్ గా ఎక్స్పర్టైజ్ కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ కాలంలో మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రస్ఫుటంగా చెప్పుకోవచ్చు. ఇక ఆయనకి నాకు ఉన్న వ్యక్తిగతం లేదంటే అధికార రీత్యా ఉన్నటువంటి పరిచయాలు, ఆ అనుభవాలు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అవన్నీ చెప్పేటువంటి సమయం ఇక్కడ లేదు కాబట్టి ఈ పుస్తకానికి సంబంధించి 2-3 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఆయన 361 డిగ్రీ లీడర్స్ అన్నాం, అంటే అన్ని సబ్జెక్ట్స్ లో అవగాహన, అలాగే దేని విషయంలో కూడా అంత తొందరగా సాటిస్ఫై కాదు, సంతృప్తి చెందాలి, ఇంకా ఏదో సాధించాలి అనేటువంటి తపన కలిగిన వ్యక్తి అని చెప్పి మనం నిర్ధారించేసాం. కొన్ని ఉదాహరణలు చెప్తాను. చాలా మంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతసేపు అయినా ఒక టెక్నోక్రాట్, ఎక్స్ఈఓ అని చెప్తూ ఉంటారు. ఆ దృష్టిలో టెక్నాలజీ అనేది ఆయన దృష్టిలో సెకండరీ. మీ అందరికీ చాలా మందికి తెలియకపోవచ్చు, సీనియర్స్ కి తెలుసు. రామాయణ గారు మేము కూడా పీడీలుగా పనిచేసాం ఆ రోజుల్లో 90s లో. ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదట చేపట్టినటువంటి కార్యక్రమం ప్రజల వద్దకు పాలన. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలనేటువంటి తపనతో ప్రజల దగ్గరికి అధికారులందరూ వెళ్ళి అక్కడికక్కడే వాటిని సాల్వ్ చేసేవారు. వీళ్ళు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. దాంతో పాటుగా శ్రమదానం అంటే ప్రజలు వాళ్ళ యొక్క శ్రమను వెచ్చించి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పనులు వాళ్లే చేసుకోవడం, ప్రభుత్వం నుంచి ఆశించకుండా, ఎటువంటి సహాయం ఆశించకుండా. ఇప్పటికీ మీరు ఓల్డ్ పేపర్స్ చూడండి, 90s లో పేపర్స్ చూడండి, ఒక ఉద్ధృతమైనటువంటి ఒక మహోద్యమంలా సాగినటువంటి ఈ కార్యక్రమం ప్రజల వద్దకు పాలన, శ్రమదానం. తర్వాత అదే జన్మభూమిగా మారింది. జన్మభూమి కార్యక్రమం మరికొన్ని కాంపోనెంట్స్ యాడ్ చేశారు. అలాగే క్లీన్, గ్రీన్, నీరు, మీరు లాంటి కార్యక్రమాలన్నీ కూడా యాడ్ అయింది దానికి. ఈరోజు స్వచ్ఛ భారత్ మాట్లాడుతున్నాం, దానికి మాతృక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్. అది ఇప్పుడు 96 లో లాంచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వేయడం, వాటిని రక్షించడం, మొక్కలు వేసి మర్చిపోవడం కాదు, వాటికి సదుపాయం చేయాలి, వాటిని రక్షించాలనేటువంటి సదుద్దేశంతో చాలా చాలా పకడ్బందీగా వాటికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు రోడ్ల పక్కన మీరు చూస్తున్న చెట్లన్నీ ఆకారంలో వేసినటువంటివి. కొంత మార్టాలిటీ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా ఈ రోజు పెద్ద చెట్లన్నీ, కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆ రోజులు పెట్టినటువంటివి. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉంటాను కాబట్టి మాకు తెలుస్తూ ఉంటుంది, ఈ మొక్క అప్పుడు పెట్టింది. ఈరోజు నక్లెస్ రోడ్ లో చూడండి, హైదరాబాద్ లో, అవన్నీ కూడా ఆ టైంలో పెట్టినటువంటి మొక్కలే. అంతకుముందు ఒక వరుస ఉండేది, 2వ వరుస ఆ టైంలో పెట్టినటువంటి మొక్కలు. సరే,
ఇక ప్రజల వద్దకు పాలన, జన్మభూమి కార్యక్రమాలు, ఆ తర్వాత ఆయన ఎక్కువ ఫోకస్ చేసినటువంటి కార్యక్రమం స్వయం సహాయ సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి ప్రోగ్రామ్ అంతకుముందే ఉంది. డోక్రా, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫర్ రూరల్ ఏరియాస్ అనేటువంటి డోక్రా ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ దాన్ని ప్రాముఖ్యత తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక ప్రధాన అంశంగా దాన్ని మలిచినటువంటి తీరు అద్భుతం. అప్పటి వరకు ఎస్హెచ్జి అంటే ఎవరికి తెలియదు, స్వయం సహాయ సంఘాలు అంటే ఎవరికి తెలియదు. అటువంటి సమయంలో మీ అందరికీ గుర్తుందో లేదో, వెలుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ వెలుగు అనేటువంటి కార్యక్రమం ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్రమైనటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమం. అంటే పేదరిక నిర్మూలన అనేటువంటిది ఆయన ఫస్ట్ ప్రయారిటీ. ఆ ప్రయారిటీ ప్రకారం ఆయన ఆ రోజున వరల్డ్ బ్యాంక్ నుంచి 2000 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. 98 టైంలో 2000 కోట్లు అంటే ఈరోజు 2 లక్షల కోట్లతో సమానం. 2 లక్షల కోట్లతో సమానం, చాలా పెద్ద మొత్తం. ఆ రోజు మా శాలరీస్ ఎంత ఉండేవండి? 6,000 7,000 మా జీతం. సో దాంతో ఒకసారి కంపేర్ చేస్తే చూడండి, 2000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ ఫర్ వర్క్ అనే ప్రోగ్రామ్, ఫుడ్ ఫర్ వర్క్ అనే ప్రోగ్రామ్ యాక్చువల్గా 77లో ప్రారంభమైంది. కానీ తర్వాత కాలంలో మరుగున పడిపోయిన తర్వాత దాని స్థానంలో ఎన్ఆర్ఈపీ అనేటువంటి ప్రోగ్రామ్ వచ్చింది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. అది కూడా ఎక్కువగా దానికి ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. ఆ సమయంలో 99-2000 సమయంలో ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ప్రోగ్రామ్ మళ్ళా ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేద ప్రజలకు వాడు చేసిన శ్రమకు తగినటువంటి మూల్యం చెల్లించాలి, అలాగే డ్యూరబుల్ అసెట్స్ క్రియేట్ చేయాలి అనేటువంటిది ప్రధాన అంశం. ఇది 2004 దాకా కూడా కొనసాగింది. మీ అందరికీ తెలుసు, ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామే తరువాతి కాలంలో నరేగా ప్రోగ్రామ్ గా మారింది. అంటే జాతీయ స్థాయిలో అమలు చేసినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఈరోజు దాని పేరు మార్చారు, జీ రామ్జీ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కి మూలం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. అదృష్టవశాత్తు అది మన రాష్ట్రంలో 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయడం జరిగింది. అందులో ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి జిల్లాలో నేను పీడీగా పనిచేశాను. ఆ రోజు మా యొక్క ఎక్స్పీరియన్సెస్, మేము ఇచ్చినటువంటి సూత్రాలు, నియమాలు, నిబంధనలు ఇవే తర్వాత కాలంలో నరేగా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయినాయి. ఇవన్నీ కూడా వాణిజ్య శాఖ ఇచ్చినటువంటి ఈ సూచనలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కేంద్రానికి పంపించడం జరిగింది. నరేగాలో మేము ఇచ్చిన సలహాన్ని చాలా వరకు దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక మరొక ముఖ్య విషయం చాలా మందికి తెలియకపోవచ్చు, ఆయన పేదరికం పట్ల శ్రద్ధ చూపించారు, రైతుల పట్ల కూడా శ్రద్ధ చూపించారనడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈరోజు డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే అందరికీ తెలుసు, ఏమని చెప్పాల్సిన పని లేదు. నిజానికి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయిందంటే 2003లో జాతీయ స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు, నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆన్ మైక్రో ఇరిగేషన్. దట్ వాజ్ హెడెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. చాలా మందికి తెలియదు. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆయన విదేశాల్లో ఉన్నటువంటి, పర్టికులర్గా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీని పరిశీలించి చాలా మంది విజ్ఞులతో, శాస్త్రవేత్తలతో మాట్లాడి ఒక చక్కటి రిపోర్టు భారత ప్రభుత్వానికి అందించారు. ఆ రిపోర్ట్ ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వంలో ఉంది. 2003లో ఏం చేశారంటే, భారత ప్రభుత్వం వేరే రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చేయడానికంటే ముందే ఆంధ్రప్రదేశ్లో 2003లో ఏపీఎంఐపీ అయినటువంటి ప్రాజెక్ట్ స్థాపించారు, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. బట్ 2004లో చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళి కొన్ని లక్షల ఎకరాలలో బిందు సేద్యాన్ని అమలు చేయడం జరిగింది. అలాగే దీనికంటే ముందు మాతృక ఏమిటంటే కుప్పం ప్రాజెక్ట్. మీ అందరికీ తెలుసు, కుప్పం ప్రాజెక్ట్ అంటే ఏమీ లేదని మైక్రో ఇరిగేషన్, అది కూడా బేసికలీ మైక్రో ఇరిగేషన్. అంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, తర్వాత కాలంలో దానికి 50% సబ్సిడీ, 70% సబ్సిడీ, ఈవెన్ 90% సబ్సిడీ కూడా ఇచ్చి చాలా పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా
చాలా మందికి తెలియని విషయం, నీటి లభ్యత తగ్గిపోతూ ఉంది మన భారతదేశంలో. తలసరి నీటి లభ్యత ఒకప్పుడు 5,000 క్యూబిక్ మీటర్లు ఉండేది తలసరి లభ్యత, per capita availability of ground water or water resources. It used to be around 5,000 cubic meters. But over time there was a decline, a steep decline. It declined from 5,000 cubic meters to now currently it is standing at 1,400 cubic meters. 5,000 క్యూబిక్ మీటర్ల తలసరి లభ్యత నుంచి 1,200 నుంచి 1,400 మధ్యలో కొంచెం అటు ఇటుగా ఈ తలసరి లభ్యత తగ్గిపోయింది. ఇది సుమారుగా 2000 నాటికే ఈ విషయాన్ని గ్రహించిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీటి వనరులు తగ్గిపోతున్నాయి కాబట్టి నీటి వనరులను సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన నీరు మీరు అనే కార్యక్రమాన్ని పెట్టారు. అలాగే వాటర్ కన్జర్వేషన్, వాటర్ షెడ్స్, అందులో డిఫరెంట్ యాక్టివిటీస్, ఆ డిఫరెంట్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడానికి రెగ్యులర్ డిఆర్డిఎస్ సరిపోదని, వెలుగు ప్రాజెక్ట్ సరిపోదనే ఉద్దేశంతో DWMA అనేటువంటి సంస్థను స్థాపించారు. చూసారా, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారు కంట్రీలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి భారతదేశం. ఎక్కడా లేదు. ఇప్పటికీ DWMA తెలుసు, ఒక పిడి ఉంటారు దానికి. ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా నీటి లభ్యత గురించి ఆయన ఆలోచన చేసి, అలాగే వాల్టా చట్టం అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు, వాటర్ ల్యాండ్ యాక్ట్. భూగర్భ జలాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బయటికి తల్లి తీసేయడానికి వీల్లేదు అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. దురదృష్టవశాత్తు ఆయన టైంలో చాలా చక్కగా ఇంప్లిమెంట్ అయింది. ఇటీవల కాలంలో ఈ చట్టాన్ని ఎవరో కూడా పూర్తిగా ఫాలో అవుతుంది. మీరు సిటీలో చూస్తే పక్క ఇళ్లలో 2 బోర్లు ఉంటాయి, వరుసలో 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్లలో 100 బోర్లు ఉంటాయి. నిజానికి ఇది చట్ట వ్యతిరేకం. కనుక ఇలాగా వాటర్ కన్జర్వేషన్ మీద కూడా ఆయన చాలా శ్రద్ధ వహించడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ చెప్పాల్సిన పని మీ అందరికీ తెలిసింది. 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాన్ని 250 ఇంజనీరింగ్ కాలేజీలు పెంచారు. ఈ రోజు హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చేరుతున్నాడు. అలాగే ప్రతి ఇంటి నుంచి ఒక అభ్యర్థి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడు, లేదంటే విదేశాల్లో ఉన్నాడు. ఆ క్రెడిట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అలాగే IIIT స్థాపించారు, ISB స్థాపించారు. ఇలాగా ఎడ్యుకేషన్ రంగంలో వినూతనమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి IT గురించి నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే జీనోమ్ వ్యాలీని స్థాపించారు. కరోనా టైంలో వచ్చినటువంటి వ్యాక్సిన్ అంతా కూడా అక్కడి నుంచే తయారైంది. ప్రపంచానికి జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్స్ ఎగుమతయ్యి, అనేక రకాలైన ఫార్మస్యూటికల్ ఫార్ములేషన్స్ తయారైనాయి. ఇలాగ వివిధ రంగాలలో ఇన్ని రకాలుగా ప్రయత్నించి విజయం సాధించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇందులో ఎటువంటి సందేహం. ఒక ఉదాహరణ చెప్తాను. 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం యొక్క GSDP అంటే GDP అంటాం కదా, దాని స్టేట్ ని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూలోత్పత్తి, రాష్ట్ర స్థూలోత్పత్తి 80,000 కోట్లు ఉండేది. 80,000 crores was the GSDP by that time, 95. ఆయన 2004లో బయటకు వచ్చేసరికి సుమారుగా 2.5 లక్షల కోట్లకి పెరిగింది. చూడండి ఎన్ని రేట్లు పెరిగింది. 80,000 కోట్లు ఎక్కడ, 2.5 లక్షల కోట్లు ఎక్కడ. అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మనకి విభజన జరిగిన తర్వాత మన యొక్క GSDP 5.2 lakh crores, 5.2 లక్షల కోట్లు. ఈరోజు తెలుసు, కుటుంబరావు గారికి తెలుసు, ఇంచుమించుగా దగ్గర 18 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల నుంచి కేవలం ఈ 10 సంవత్సరాల కాలంలో 18 లక్షల కోట్లకు పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో కూడా దీని యొక్క GDP 18 లక్షల కోట్లు ఉంది. కానీ తెలంగాణకి ఆంధ్రాకు ఉన్న వైవిధ్యం అనేది తెలుసు. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్, అక్కడ ఉన్న డెవలప్మెంట్, అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ ఇక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రారంభమైంది. కాబట్టి తెలంగాణతో సమానంగా GSDP సాధన అనేటువంటిది సామాన్య విషయం కాదు. మనకి ఇన్కమ్ సోర్సెస్ తక్కువ, వారికి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ. అయినప్పటికీ కూడా మనం ఆల్మోస్ట్ 17.6 లక్షల కోట్లకు చేరుకున్నాం GSDP. తెలంగాణలో 18 లక్షల కోట్లు, ఆల్మోస్ట్ క్లోజ్. అలాగే తలసరి ఆదాయం అంటే సగటున పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95లో కేవలం 8,000 ఉండేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95లో. 2004 నాటికి అది
27,000కు పెరిగింది. 9,000 నుంచి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 27,000కు పెరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇందా కొడుకురావు గారు చెప్పారు, దగ్గర 3 లక్షలు. ఇదే సమయంలో తెలంగాణ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 4.18 lakhs, 4 లక్షలు, సుమారుగా 4 లక్షలు. తెలంగాణ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ జాతీయ స్థాయిలోనే పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉంది. దానికి కారణాలు మనం వివరించాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా పోటీ తత్వాన్ని ప్రజలందరిలోనూ కూడా నెలకొల్పి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింప చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అలాగే మరొక విషయం చెప్తాను. 95లో అప్పటికి మనకు ఐటీ రంగం లేదు, చిన్న సంస్థలు ఉన్నాయి తప్ప. ఆ రోజు 95 నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ కేవలం 23 కోట్లు. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 23 crores 95లో. 2004 వచ్చేసరికి అది ఆల్మోస్ట్ 26,000 కోట్లు. 23 కోట్ల నుంచి 26,000 కోట్లు సాధించడం జరిగింది. ఈ రోజు తెలంగాణ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ 3 లక్షల కోట్లు. ఈ రోజు తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 3 లక్షల కోట్లు. మరి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే మనం ప్రారంభించాం. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు మన ఎక్స్పోర్ట్స్ 3,000 కోట్లు చేరుకున్నాం. డెఫినెట్ గా రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో మనం 1,00,000 కోట్లు దాటడం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడే మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫలిస్తున్నాయి. అవన్నీ కూడా గ్రౌండింగ్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. త్వరితగతిన మనము మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడి 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ విధంగా ఇన్ని రంగాలలో అనుభవం, ఎక్స్పర్టైజ్, క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమని పిలవాలి? వారీమెట్ అంటే సరిపోతుందా, లేదా 360 డిగ్రీ లీడర్ అంటే సరిపోతుందా? నేను సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొత్త పదాలు వాడాను. బహుశా మీ అందరికీ కూడా ఆసక్తి ఉంటుంది అనుకుంటున్నాను. ఇందాక మల్టీ డైమెన్షనల్ అనే ఒక మాట వాడాను. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ లేదంటే మల్టీ ఫ్యాసినెట్ పర్సనాలిటీ అంటే ఎవరైనా 2-3 రంగాల్లో కొంచెం నిష్ణాతులు అయితే వాడిని మల్టీ ఫ్యాసినెట్ పర్సనాలిటీ అంటారు. కుటుంబరావు గారు మల్టీ ఫ్యాసినెట్ పర్సనాలిటీ. ఆయన ఇంజనీరింగ్ చదివి, లా చదివి, ఫిన్టెక్లోను, ఎకనామిక్స్లోను సాధన చేసి మంచి ఎక్స్పర్టైజ్ సంపాదించారు. ఈజ్ మల్టీ ఫ్యాసినెట్ పర్సనాలిటీ. నేను మల్టీ ఫ్యాసినెట్ పర్సనాలిటీని. ఎందుకంటే బయాలజీ చదివాను, ఎంబీఏ చదివాను, 2 డాక్టరేట్లు చేశాను, అలాగే జాతీయ స్థాయి క్రీడాకారుని. నేను మల్టీ ఫ్యాసినెట్ పర్సనాలిటీ. కానీ చంద్రబాబు నాయుడు గారు మల్టీ ఫేస్టెడ్, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ కాదు. మరి ఆయనకి మనకి తేడా ఉందండి. మాలాంటి మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ చాలా మంది ఉంటారు. ఈ హాల్లోనే కనీసం 10-15 మంది ఉంటారు, ఈజీగా ఉంటారు. కాబట్టి ఆ పదం ఆయనకి సూట్ అవుతుంది. అందుకే నేను కొత్త పదాన్ని వాడాను. అది హైపర్ డైమెన్షనల్. ఇది ఒక కొత్త పదం. హైపర్ డైమెన్షన్ అంటే సైన్స్లో డైమెన్షన్స్ మనకి 3 డైమెన్షన్స్ ఉంటాయి: పొడవు, వెడల్పు, లోతు. సాధారణంగా మనకి 2 డైమెన్షన్స్ ప్రతి మనిషి చూడగలరు. 3వ డైమెన్షన్ కూడా మనకి కనపడదు. టెక్నికల్ గా చూడొచ్చు. కానీ 4వ డైమెన్షన్ కూడా ఉందండి. 4వ సింహం కనబడని 4వ సింహం లాగా 4వ డైమెన్షన్ ఏమిటంటే టైం. మనం చూడలేం కదండి. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ 4వ డైమెన్షన్ కూడా చూడగలిగేటువంటి శక్తి. అటువంటి వ్యక్తులను హైపర్ డైమెన్షన్ అంటారు. హైపర్ డైమెన్షనల్ పర్సనాలిటీ. కాబట్టి దయచేసి మల్టీ డైమెన్షన్ అనే పదం వాడకండి. ఆయన సంబంధించిన హైపర్ డైమెన్షనల్ పర్సన్, ఇట్స్ నో డౌట్. అలాగే మరొక 2 పదాలు కూడా వాడాను నేను. ట్రాన్స్ హ్యూమన్. ఇది సాధారణంగా ఎలక్ట్రానిక్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేము వాడుతూ ఉంటాం. ట్రాన్స్ హ్యూమన్ ఏమిటంటే టెక్నాలజీని ఆసరాగా చేసుకుని మానవ శక్తిని పెంచేటువంటి గుణం. మానవ శక్తిని, మనకు కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ టెక్నాలజీతో మన శక్తులను పెంచుకోవచ్చు కదా. అటువంటి వ్యక్తులను ట్రాన్స్ హ్యూమనిజం అంటారు. దాన్ని అదొక ఫిలాసఫీ. అటువంటి వ్యక్తులను ట్రాన్స్ హ్యూమనిస్ట్ అంటారు. సో ఈ పదం ఖచ్చితంగా వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. అలాగే 3వది, ఇందాక నీకు చాలా ఉదాహరణలు చెప్పారు. ఒక నీరు గురించి మాట్లాడారు, చెట్ల గురించి మాట్లాడారు, టెక్నాలజీ గురించి మాట్లాడారు, ప్రజల గురించి మాట్లాడారు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మరొక పదంతో కూడా మనం ఉదహరించవచ్చు.
దాన్ని పోస్ట్ హ్యూమనిజం అంటాం. ట్రాన్స్ హ్యూమన్ వేరు, పోస్ట్ హ్యూమన్ వేరు. పోస్ట్ హ్యూమన్ అని ఎవరిని అంటామంటే టెక్నాలజీని ఉపయోగించుకునే వ్యక్తి, అలాగే వాతావరణాన్ని ఎన్వైరన్మెంట్ని కాపాడే వ్యక్తి, అలాగే జీవరాశులను కాపాడే వ్యక్తిని పోస్ట్ హ్యూమనిజం అంటాం. పోస్ట్ హ్యూమనిజం అంటే 3 లక్షణాలు: టెక్నాలజీ, ప్రజలు, అలాగే వాతావరణం. మరి 3 ఆయన చేశారు కదా, కాబట్టి ఆయన పోస్ట్ హ్యూమన్ కూడా. అలాగే అందరూ మాట్లాడేది ఆయనకు విజనరీ, మామూలు విజనరీ కాదు, ఇన్ఫినిట్ విజనరీ. ఇన్ఫినిట్, అంతులేదు. మనం రేపు గురించి ఆలోచిస్తాం, ఎల్లుడి గురించి ఆలోచిస్తాం, ఆయన 1000 సంవత్సరాల తర్వాత దాని గురించి కూడా ఆలోచించగలిగేటువంటి కాల్పనిక శక్తి ఆయనకు ఉంది. చాలా గ్రేట్ ఇది. ఫ్యూచర్ని చూసేటువంటి నాలెడ్జ్ శక్తి ఆయనకు ఉంది. అలాగే మరొక పదంతో ఆయన్ని వర్ణించవచ్చు. ఆయన వీటన్నిటికీ మించినటువంటి ఒక హ్యూమనిస్ట్, ఒక హంబుల్ హ్యూమనిస్ట్ విత్ లాట్స్ ఆఫ్ ఎంపతి, కంపాషన్. ఆయన ఏ పాలసీ తీసుకుని ఇందాక చెప్పారు, మీరు మైండ్ సెట్ మారాలి అని అన్నారు చూసారా, అది ఆయనలో ఉన్నటువంటి హ్యూమన్ యాంగిల్. ఆ హ్యూమన్ యాంగిల్ గవర్నమెంట్లో వినబడే ప్రతి పాలసీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. మేము చాలాసార్లు మెకానికల్గా, మ్యాథమెటికల్గా మాట్లాడుతుంటే నో యు ఆర్ నాట్ కరెక్ట్ అంటారు. ఆయన సరి చేసినటువంటి సందర్భాలు కోపంలో. సో ఈ విధంగా ఇన్ని పదాలతో ఆయన మనం వర్ణించిన అన్నిటికంటే నేను ముఖ్యంగా ఫీల్ అయ్యేటువంటిది ఈజ్ ఎ హ్యూమనిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నేను ఏదో ఒక రాజకీయవేత్తని కాదు, నేను విద్యావేత్తని, సరే గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాటలు. ఇక పుస్తకం విషయానికి వచ్చినట్లయితే ఆయన అనుభవాలన్నింటినీ కూడా, ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, ప్రపోజల్స్, వాటన్నింటినీ కూడా ఈ పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఇందులో 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎందుకంటే ఇవి చెప్తే అయిపోతుంది. అందుకే కరెక్టే, నేను అవి చెప్పట్లేదు కదా, అందుకే అవి చెప్పట్లేదు కదా. ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, మా మిత్రుడు చెప్పినట్టుగా. కాబట్టి దయచేసి తెలుగు వెర్షన్ కూడా వస్తుంది త్వరలో, వాటిని చదవలసిందిగా కోరుతున్నాను. 1-2 విషయాలు చెప్తాను, ఎందుకంటే ఆయన ప్రపోజల్స్ అన్నీ కూడా కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒకసారి రష్యా వెళ్ళినప్పుడు ఆయన, ఈ విషయం రామాంజనేయులకు తెలియదని అనుకుంటున్నాను, ఇందులో విషయాలు చాలా వరకు మీ అందరికీ తెలియదు. ఇవి కేవలం చంద్రబాబు నాయుడు గారు, రామనాథ్ గారు చివరిలో చెప్పిన విషయాలు, మీ అందరికీ చాలా మందికి తెలియదు ఇవన్నీ కూడా. ఆయన రష్యా వెళ్ళినప్పుడు అక్కడ శాస్త్రవేత్తలు సైబీరియాలో పనిచేయడం చూశారు. సైబీరియాలో ఉంటుందో తెలుసు, గడ్డకట్టుకుపోయేటువంటి పరిస్థితులు. ఆ గడ్డకట్టుకుపోయేటువంటి వాతావరణంలో కొన్ని నెలల పాటు వాళ్ళు పరిశోధనలు చేయడానికి అంతరాయం కలుగుతుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి టక్కన ఆలోచించింది, ఒక పని చేయండి, ఈ హార్ష్ వింటర్స్ టైంలో మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి, మీ పరిశోధనలు ఇక్కడ చేయండి, మీకు 3000 ఎకరాల భూమి ఇస్తాను, అన్ని వసతులు కల్పిస్తాను, కాబట్టి ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి ఆన్ ద స్పాట్ చెప్పేసరికి రష్యన్స్ తెలబోయారు, సర్ప్రైజ్ అయిపోయారు. ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళు తెలుగుని ఇమ్మీడియట్గా ప్రపోజల్ ఆయన వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఎవరన్నా ఊహించగలరండి? నేను ఎనీవన్ ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రపోజల్? ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి దీంట్లో. సో వాటన్నిటి గురించి నేను ఇప్పుడు చెప్పడం సమయభావం అవుతుంది కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తూ, తిరిగి మళ్ళా ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంతో ఓపికగా చాలా చక్కటి తెలుగు భాషలో రాసిన మా డాక్టర్ శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా ఇంగ్లీష్ ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ ఆయన రాసిన తెలుగు మాత్రం చాలా స్వచ్ఛమైన తెలుగులో చాలా బాగా రాశారు. అందరినీ కూడా చదవలసిందిగా కోరుతున్నాను. పర్టికులర్గా పిల్లలు చదవాల్సిన పుస్తకం. ఈరోజు జెన్జీ బ్యాచ్ అభిప్రాయం ఏంటంటే పొలిటీషియన్స్ అంటే వాళ్ళు ఏదో ఒక ఏలియన్స్ లాగా వాళ్ళని భావించి వాళ్ళు జనజీవన స్రవంతులు ఉండే వ్యక్తులు కాదు అనే రకరకాల దురభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి ఈ జెన్జీ బ్యాచ్ అందరికీ. కానీ చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ కాదు, ఆయన ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్, ఈజ్ అన్ అంబాసిడర్. ఆయన ఒక ట్రూత్ మాట్లాడేటువంటి ఒక వ్యక్తీకరించగలిగినటువంటి ఏకైక వ్యక్తి. ఈజ్ ఎ పాలిమ్యాన్.
361 డిగ్రీ లీడర్, హ్యూమనిస్ట్, ట్రాన్స్ హ్యూమనిస్ట్, పోస్ట్ హ్యూమనిస్ట్, ఇన్ని అడ్జెక్టివ్స్ వాడినా కూడా ఆయన్ని పూర్తిగా వివరించడం అనేటువంటిది సాధ్యపడదు. కాబట్టి మీ పిల్లలందరితో కూడా చదివించండి. ఈ పుస్తకాలు అన్ని లైబ్రరీస్ పంపించవలసిందిగా శ్రీనివాస్ ప్రసాద్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.